V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. DSP కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్. 75 ద్విచక్ర వాహనాలను 3 ఆటోలను సీజ్ చేసిన పోలీసులు. షాబాద్ మండలం ఈసీ వాగులో యథేచ్ఛగా ఇసుక దందా. నిద్రమత్తులు అధికారులు. భూగర్భ జలాలు అడగట్టి బోరుబారు ఎండిపోతున్నాయని ప్రజల ఆందోళన. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. 3 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు. హస్తం కోటికి పూనా శ్రీశైలం గౌడ్ తో భేటీ అయిన మహేంపల్లి హనుమంతరావు, పట్న మహేందర్ రెడ్డి. డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో DSP కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. 75 ద్విచక్ర వాహనాలను 3 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా DSP కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ బీజాపూర్ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించి 30 సంవత్సరాల లోపు యువకులు మృత్యువాత పడుతున్నారని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిపారు. ఈ క్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నారు. లక్షల మీద చనిపోతున్నారు. అంతా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. దేశానికి ఎంత నష్టం, తల్లిదండ్రులకు ఎంత నష్టం, కుటుంబం వినండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి దాదాపు యూత్ నాకు తెలిసి 30 ఇయర్స్ లోపల 70% ఉన్నారు. 30 ఇయర్స్ అందరూ అందులో దాదాపు 30 సంవత్సరాల లోపల ఏదైనా ఐడి లెక్కర్ కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా సీజ్ చేసి ఈ ఏరియాలో ఒక సేఫ్ సెక్యూర్డ్ వాతావరణం కల్పించాలని ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ వెహికల్ చెక్కింగ్లో కూడా మేము దాదాపు 50-60 టూ వీలర్స్ను ఆపి వాళ్ళ పేపర్స్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా మీ కాలనీస్లో కానీ మీ ఏరియాలో కానీ కొత్త వాళ్ళు అనుమానస్తులు తిరిగితే అది పోలీస్కు ఇన్ఫామ్ చేయండి. అది రహస్యంగా ఉంచబడుతుంది. సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో అందరూ నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు తలగోకుండా మేము ఈ ఓటు హక్కు వినియోగించడానికి కూడా మేము ఈ వాతావరణాన్ని, ఈ సేఫ్ అంటే ఈ సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే వాళ్ళ చట్టపరంగా వాళ్ళను మేము కేసులు చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా, ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉన్నా కూడా, ఎలాంటి నేరం చేసే స్వభావం ఉన్న వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ పోలీస్కు ఫ్రీగా మీరు సప్లై చేయండి. కాలనీస్లో కానీ, రోడ్స్ మీద కానీ, తర్వాత బిజినెస్ సెంటర్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మాకు తెలియపరిస్తే మేము దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఈసీ వాగులో యథేచ్ఛగా ఇసుకాసురులు ఇసుక దందాలు నిర్వహిస్తున్నారు. ఈసీ నదిలో నుంచి తీసిన ఇసుకలు పక్కనే డంపింగ్ చేసి యథేచ్ఛగా అమ్మిస్తున్నారని, అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఉండిపోతున్నారని ప్రజలు పేర్కొన్నారు. అధికారులు తెలిసి ఇలా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటికే వర్షాలు సకాలంలో కురవక, వాన నీరు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోతున్న తరుణంలో వాగులో వచ్చిన ఇసుకను పక్కన డంపింగ్ చేసుకుని అమ్ముతున్నా ఇదేమిటని అడిగే నాదుడు లేకుండా పోయాడు. ఇసుక తీసివేయడంతో భూగర్భ జలాలు అడిగంటిపోయి బోరు బావులు ఎండిపోతున్నాయని వెంటనే ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను వెనుక నుండి కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. అంజనాపురి కాలనీ నుండి పట్టణంకి వస్తూ అంజనాపురి చౌరస్తా వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే ఆటోను వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని పోలీసులు తెలియజేశారు. తీసుకున్నారు కదా వెళ్ళండి బయటికి. ఎవరు ఫర్దర్ ఏం చేయడానికి మేము మీడియా వాళ్ళ అదే అందరూ అదే అంటున్నారు. వాళ్ళే ఎవరు లేరు. అదే ప్రాబ్లం. వాళ్ళకి ఇంకేడో వెళ్తుందన్న పాపం. చాలా మంది వచ్చారు. లావణ్య లావణ్య ఎట్టుంది అది వెనకకి రాని ऐसे को पेपर ఉంటే మెల్లగా ఉంటే ఓ పేపర్ నాది ఒకరు ఈ ఏం జరిగింది? నేను చెప్పు. నేను అక్కడ దిగాల్సి ఉంది సార్. నేను పట్టణం కాడ దిగి 100 రూపాయలకు రోడ్డుకు పోవాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, వరణ హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డిలు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి శ్రీశైలం గౌడ్ ఆహ్వానించినట్టు తెలుస్తుంది. బీజేపీకి గుడ్ బై చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మాకేదో చూస్తాను అందరు నమస్తే నమస్తే అంటే వెళ్ళిపోతాం. మీరు మంచి కూర్చొని మా కూర్చుంటారు. నాకు ఇష్టం నాకు డబుల్ చేరి మంచి అయిపోయినాక మనం బయటవలసిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు వచ్చిన 4 నిస్సాన్ కార్లో 25 లక్షల నకిలీ కరెన్సీ తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎర్రకుంట వద్ద అనుమానంగా కనిపించిన నిస్సాన్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో 25 లక్షల నకిలీ కరెన్సీ గుర్తించి పట్టుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. నిందితులు 3 నకిలీ కరెన్సీ ఇచ్చి 1 ఒరిజినల్ కరెన్సీ తీసుకుని చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నిందితులు షేక్ హరుణ్, సయ్యద్ సగీర్, జాకిర్ సయ్యద్, అలీ అఖ్తర్ అనే 4 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శంకరాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూముల గోల్మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక రైతులు, కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీజీపీ, జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ అసైన్మెంట్ భూములను స్వాహా చేస్తున్నారని రైతులు విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుండి అసైన్మెంట్ భూములను కొనుగోలు చేసి వెంచర్గా మార్చారని, ఈ వెంచర్ కు ప్రభుత్వ భూములను రోడ్డుగా మార్చుకున్నారని రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఎక్కడ సైడ్ డిస్టర్బ్ చేస్తారు బ్రో? బ్యాక్ సైడ్ గడ్డ అది ఉంది కదా. ఇద్దరము మళ్ళా 5 మంది అయ్యారు. డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెట్ 75 ద్విచక్ర వాహనాలను 3 ఆటోలను సీజ్ చేసిన పోలీసులు. షాబాద్ మండలం ఈసీ వాగులో యథేచ్ఛగా ఇసుక దందా, నిద్రమత్తులు అధికారులు. భూగర్భ జలాలు అడగట్టి బోర్మోర్ ఎండిపోతున్నాయని ప్రజల ఆందోళన. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలు. హస్తం గోటికి పూనా శ్రీశైలం గౌడ్ తో భేటీ అయిన మహేంపల్లి హనుమంతరావు, పట్న మహేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.